హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చి అల్లనేరుగా హీరోగా యాక్ట్ చేసిన 12 ఇయర్ రైల్వే కాలనీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ మిస్ కాకూడదని వింటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్లో కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 వచ్చేసి రిలీజ్ అయితే అయిపోయింది. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే ఎప్పుడో అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో సీజన్ 5 కూడా రీసెంట్గానే మనకి ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయింది. సో వెళ్ళి ఇంకా చూడండి వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 3 రోసెస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడండి వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే మనకు ట్రైలర్లోనే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే 3 రోసెస్ మూవీ వచ్చేసి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ట్రోల్ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చి డిసెంబర్ 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ట్రోల్ 2 మూవీని అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తారు. సో మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది డిసెంబర్ 1 తారీఖు నుంచి. నెంబర్ 4 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో మనకి రిలీజ్ అయిన తర్వాతనే మన ఇండియాలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో మన ఇండియాలో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకు డిసెంబర్ 12 నుంచి అయితే ఎప్పుడో రిలీజ్ చేస్తామని మనకు 2 months బ్యాక్ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. డేట్ని వచ్చేసి మనకి డిసెంబర్ 12 అయితే మనకు తెలుగు, హిందీ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లతో మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 జిగ్రీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ కోసం చాలా మంది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే సన్నెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే జిగ్రీస్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో మీ అందరికైతే మనకు డిసెంబర్ 12 నుంచి అయితే మనకు సనెక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 6 సుధీర్ బాబు గారు హీరోగా యాక్ట్ చేసిన జటాధర మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 5 తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే, సో ఈ మూవీ వచ్చి మనకి హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో మన G5లో కూడా డిసెంబర్ 5 తారీఖు నుంచి హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ధూల్పేట్ పోలీస్ స్టేషన్ మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మలయాళం అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని వచ్చేసి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే డిసెంబర్ 5 తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 థామా మూవీ. సో ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ వల్ల తెలిసిందే కల్లా చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో మన టాలీవుడ్లో 1 month తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. కానీ బాలీవుడ్లో వచ్చేసి మనకైతే 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. వాళ్ళు ఏ మూవీ అయినా మనకు చిన్న పెద్ద ఏ మూవీ అయినా వాళ్ళు 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ థామా మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు డిసెంబర్ 5 తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే థామా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 9 ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీకి సంబంధించిన మనకి యాడ్స్ కూడా ప్లే అయితే అవుతున్నాయి. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి ఈ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో జస్ట్ 19 రూపీస్ పే చేసి మనకైతే G5లో అయితే మనకి ఈ మూవీని అయితే చూడడానికి అయితే వాళ్ళు అయితే పెట్టారు. సో ఈ మూవీని ఇంకా చూడాలనుకునేటప్పుడు జస్ట్ 19 రూపీస్ పెట్టి ఈ మూవీని అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో అంత 19 రూపీస్ లేని అనుకునే వాళ్ళు అయితే వచ్చేసి మనకైతే డిసెంబర్ 5 తారీఖు నుంచి అయితే మనకు ఫ్రీగా అయితే మనకు G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 5 తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 కాంతా మూవీ. సో దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గా టికెట్స్ యావరేజ్గా అయితే థియేటర్ రన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే కాంతా మూవీని అయితే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, సో ఈ మూవీ థియేటర్లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే డిసెంబర్ 12 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది కాంతా మూవీ. నెంబర్ 11 అల్లనరేజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 12A రైల్వే కాలనీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెగిటివ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు, సో ఈ మూవీ వచ్చేసి ఫ్లాప్ అయింది కదా, కొంచెం తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి డిసెంబర్ 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే 12A రైల్వే కాలనీ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 మాస్ మహారాజా రవితేజ అన్న హీరోగా యాక్ట్ చేసిన మాషాతరా మూవీ. సో ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా అయితే వెళ్ళిపోయింది. సో ఈ మూవీ కోసం చాలా
చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అందుకే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో నేను ముందుగా చెప్పిన ఆ డేట్‌కే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నేను ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అయిన 3-4 డేస్‌కే మనకైతే అఫీషియల్ ఓటీటీ నేను చెప్పిన డేట్‌కి అయితే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే కొంచెం ముందుకు పోస్ట్‌పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఆ డేట్‌కే పోస్ట్‌పోన్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు నవంబర్ 28 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉన్నారు. సో ఈ మూవీ వచ్చేసి నవంబర్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో రష్మిక మందన గారు లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి ఏకంగా 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 11 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. మేజర్‌గా అయితే మనకు ఈ మూవీకి అయితే ఫీమేల్ ఆడియన్స్ అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేశారు. అండ్ చాలామంది థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేశారు. అండ్ చూడలేకపోయారు వాళ్ళకైతే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 11 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్‌గానే థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి అయితే చాలా హడావుడి అయితే చేస్తున్నారు. చాలా ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ మూవీకి అయితే సో డైలీ అయితే మనకి ఈ మూవీ కలెక్షన్‌లో సునామీని అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సో చాలా మందికి అయితే నచ్చింది. అండ్ చాలా మంది థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో 1 మంత్ లోపలనే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి డిసెంబర్ 22 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ రాజు వెడ్స్ రాంబాయి మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. ఓటీటీలో కూడా మనకైతే ఇంకా చాలా రోజులు అయితే ఉంది. అందుకే తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 15 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ సీజన్ 5 ఓటీటీ రైట్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే మనకు ఈ సీజన్ 5 కోసం చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళందరికైతే మనకైతే డిసెంబర్ 18 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో రేపు వచ్చేసి మనకైతే రామ్ పోతినేని గారు హీరోగా యాక్ట్ చేసిన మనకు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను. సో రివ్యూ వీడియో వచ్చేసి షార్ప్ 2 o'clock అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఆ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేస్తాను ఇక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.